రాజకుమారి, రేపుడుతో మన పని ఒప్పుకున్నాం కదా, రేకులది బరువుల కష్టం కడుతున్నాం కదా, రేపుడుతో అయిపోయిద్ది. అయిపోతే మరి రేపు సాయంత్రం నుంచి బయలుదేరుతాం. మరి గుంటూరు మేము బాగాలేదు, గుంటూరులో ఉన్నారు కదా, అత్తమ్మ మాయ అందరూ ఆడే ఉన్నారుగా, పెద్ద అత్తోళ్ళు గుంటూరు వాళ్ళు కూడా. మనం వీలైతే రేపు సాయంత్రం అయిపోతేనేమో బయలుదేరుతాము, లేకుంటే ఏ కళ్ళెం నీళ్ళు ఉల్లిపాయలకు వస్తుంటేనా ఏం మిమ్మల్ని గుర్తు చేసుకుని మళ్ళీ ఎడుతున్నామేమో అనుకుంటున్నా. బాగానే ఉంటుందిలే, మెల్లమెల్ల తగ్గిద్ది. మరే ఇప్పుడు తీసుకొచ్చి 2 వారాల పైన అవుతుంది పిల్లలకి చికెన్ అని అంటున్నారు కదా. పని చివరికి వచ్చింది కదా పార్టీ అని చెప్పేసి అడిగితే బిర్యానీ తెస్తా అన్నాడు. పెదనాన్న చేలో పని ఉండేలేకే ఇంకా డబ్బులు ఇచ్చాడు చికెన్. కానీ పెదనాన్న అంత ప్రేమగా ఇచ్చినాక మనం తెచ్చుకోకపోతే బాగోదని చికెన్ కర్రీ అయితే చేస్తాం. అంటే మామూలుగానే పని మొత్తం చేస్తే పూర్తిగా కొంతమంది అరిసే రొంగురం పెడతారు, కొంతమంది కొత్త బట్టలు పెడతారు, అలాగే ఎవరు ఇష్టం తరపున వాళ్ళు పెడతారు అనమాట. అంటే పనిని బట్టి చేస్తారులే. చికెన్ కర్రీలోకి మొత్తం రెడీ చేసేస్తాం. అంటే కోడి శాలరీలు తీసుకొచ్చా కదా, పలావ్ వద్దులే, మామూలు రైస్ చేయి. ఎందుకు పలావ్? మసాలా కూడా ఏం వేసుకోవాలి. సరే చేస్తే చేయి, మరి నీ ఇష్టం. అంటే నీకు తినాలనిపిస్తే చేయమా. తినాలనిపించింది. సరే మసాలా కూడా తక్కువ. సరే అట్నే చేయి మరి. పలావ్ ఏమైంది, పిల్లలు కూడా తింటారుగా. అయితే బాగా వేడైంది కదా, ఉల్లిపాయ వేసుకోవాలి. ఇప్పుడు కోడి శాలరీ కూరా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేస్తున్నాం బాగా. ఉల్లిపాయ పచ్చిమిర్చా బాగా వేగేంత వరకు ఏం చేస్తున్నాం. కొంచెం గ్రేవీ చేయి. సరే బాబా. మరి ఆ ముక్కలు అది కోడి అది పెద్ద బాయిలర్ తీసుకొచ్చింది నేను. ఉడకబెట్టుకోదు. సరే మామూలు నీ ఇష్టం. మరి కుక్కర్లో పెడితే పెట్టు, లేకపోతే మామూలుగా కూరలోనే అవసరం లేదులే బాబా ఇది అంటేనే. సరే మరి. అంటే పెద్ద బాయిలరు చిన్న బాయిలర్ కంటే టేస్ట్ కొనిద్దని తీసుకొచ్చారు. అది అదే బాగుంటుంది. నీకు అర్థం కాక నాటుకోడి కూరలాగా ఉంటుంది పెద్ద బాయిలేరు. శుభ్రంగా చికెన్ కడుక్కోవచ్చా? బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకుని చికెన్ కొంచెం పలావ్ ఆకులు కూడా వెయ్యి, మర్చిపోయావన్నీ టేస్ట్ ఉండేది కదా. పక్కన పెట్టి వేద్దామని. వాటిలోకేనా పలావ్ తీసేదని అనుకుంటున్నాను. కాదు, కర్రీ లాగానే వేద్దామని పక్కన పెట్టుకున్నా. నువ్వు చెప్పిన తర్వాత గుర్తొచ్చింది. ఒకసారి మరి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పలావ్ చేయమంటే వద్దంటావా? నేను ఇంత ఇన్ని మాటలు చెప్పను. నీకు తినాలనిపిండి చేసుకోమా అని చెబుతున్నాగా. సరే చెయ్యి, నువ్వు అడిగావుగా. అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా బాగా తక్కువ అసలు రెండు పలావ్ ఆకులను కొత్తిమీర ఉందని చేద్దాం అనుకుంటున్నాను. సరే కొత్తిమీర పుదీనా లేదుగా మరి. పుదీనా లేకపోతే పుదీనానే మరి దానికి కావాల్సిన ఫ్లేవర్. సరే చెయ్యండిలే. తీసుకురామంటావా పుదీనా? అవును మన నాటింది ఉందిగా మన పెరట్లది. 4 మొక్కలు 4 ఆకులు. ఏంది 4 మొక్కలే ఉన్నాయి కాస్తాలే. రాజీ ఎంతవరకు వచ్చింది? మసాలా మొత్తం అయితే బాగా వేసింది. తర్వాత కోడి శాలతలు నేను కొన్ని కోయలేదు, కోసం ముక్కలు కోసుకున్నావా? కోసా. ఇవి లాస్ట్ నేస్తావా? పక్కన లాస్ట్ నేస్తావా? ఆయిల్ పెట్టు. రాజీ కేజీ మాసం తీసుకొచ్చా కదా, ఒక 1/2 కేజీ వండుతున్నావా? 1/2 కేజీ వండుతున్నా. 1/2 కేజీ ఏమో కుక్కర్లో పెట్టి గోంగూర పెట్టు, రేపు పొద్దునకి సరిపోద్ది. ఇప్పుడు పిల్లలకి మన అందరికి మోయినంగా తలా 4 మొక్కలు సరిపోద్ది. తర్వాత కల్లుప్పు టేస్ట్ సరిపోద్ది. చాలా తర్వాత వేసుకోవచ్చు. మరి కష్టం అయితే నేను అరుతానన్నా. 1/2 కేజీ 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 1/2
పసుపా? కోర్సు వెళ్తే లాస్ట్ నేస్తావా? లాస్ట్ నేత మళ్ళీ కలిపి పెట్టేటప్పుడు అంతా చిదిరైపోతాయి. సరే సరే. మూత పెట్టేసుకున్నాం. బాగా మగ్గిన తర్వాత టమాటాలు వేసేసుకొని కొత్తిమీర వేసుకొని కారం వేసుకోవచ్చు. మరి మిగతా ఆ లోపల కుక్కర్ పెట్టుకొని అవి ఉడకబెట్టు మరి. సరే బాబా. 2 గ్లాసులు పెట్టేసుకున్నాం కడిగి నానబెడుతున్నా. చికెన్ కూర ఎంతవరకు వచ్చింది? ఇప్పుడే పసుపు కారం వేసా. కారం వేయలేదు కానీ పసుపు అన్న సాల్ట్ వేసా. సరేలే, త్వర చేయి మరి. స్టవ్ చేసేసుకొని ఆయిల్ పోసేసుకున్నాం. సుహాసు, మీ అమ్మ నీకోసం పలావ్ చేస్తుందరా. నా కొడుక్కి పొలం అంటే ఇష్టం కాదు. నువ్వు ఎత్తుకోవాలంట. వద్దులే వద్దులే వద్దులే. ఇటీ ఏంది కోడిసి వెళ్తే లేదు కూరలో వేస్తాం. ఇండిస్కా అంటే రాజకుమారి, కూర భలే స్మెల్ వస్తుంది రాజే. అవునా? బో చంపుతుంది మసాలా స్మెల్. మసాలా అంటే మనకు బాగా వేగింది కదా, దాకా పెద్ద బయలుదేరేలకే స్మెల్ అద్దరిపోతుంది. అవును. టమాటాలను కారం వేసుకుంటాం. సరే కానీ టమాటాలా? సుహాసు ఊరుకోరా, నీ చిన్న కొడుకు వచ్చింది దగ్గరికి. ఈయన ఎత్తుకోవాలా మళ్ళీ ప్రత్యేకంగా. అవును. టమాటాలు వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసిన తర్వాత కారం వేసేసుకోవాలి. కారం ఇప్పుడు గుంటూరు కారం, వైకల్ కారం. అదే మన గుంటూరు జిల్లా కారం. ఇది అక్కడ నుంచి తయారయ్యి వచ్చింది కదా. మన ఆంధ్రప్రదేశ్కే కారం ఎక్కువ. కారం వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపేసుకో. వాటర్ పోయవా? వాటర్తో పని లేదు. ఓర్నానా, దీన్ని ఫ్రై చేసినట్టుంది ఇది. ఉడకని బావా. మరి అప్పుడు ఎందుకు వేస్తున్నావు? లాస్ట్ ఎత్తే బాగుంటుంది కానీ. ఏమైంది? అవి ఉడికిపోతాయి. కొత్తిమీర స్మెల్ బాగుండేది మొక్కకి. ఓహో, కొత్తిమీర నుంచి వాసన వచ్చిద్దా? రాదే. బాగా ఉడికి బాగా మగ్గిన తర్వాత లాస్ట్ వాటర్ పోసేసుకోవాలి. సరే. గ్రేవీ తర్వాత ఏంది? పలావ్లోకి ఆయిల్ అయితే బాగా వేడైంది. ఫస్ట్ పలావ్ దినుసులు వేసుకున్నాం. తర్వాత టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ. బాగా ఏగుతున్నాయి బాగా. వేగేటప్పుడే కొంచెం అల్లం వేస్తుంది కదా, అది కూడా వేసుకుంటే పనిలో పని బాగా ఏగుతూ ఉంటుంది. మసాలా మొత్తం తక్కువ వేస్తున్నాగా? తక్కువే, మనకి ఏందో పొలావ్ అంటే పొలావ్ అంతే. మసాలా తక్కువతో సింపుల్ గా సింపుల్ పొలావ్. చికెన్ కర్రీ ఎంతవరకు వచ్చింది స్వీట్? గెట్ కర్రీ తీసేనా? తీ మా ఆయనకి ఇలా గెట్ కర్రీ అయితే చాలా ఇష్టం అండి. మొక్క పైకి లేవు, పొగలు అసలు కనపడతల్లా. ఏంటన్నా కొంచెం వాటర్ పోసేసుకున్నాం. సరే. ఒకసారి ఒక రోజు అయితే చికెన్ పులుసు చేయరాజే. మిరియాలు వేసి మనకి వాటర్ అయితే పోసాను కదా, లాస్ట్ ఫైనల్ గా ఇది ఎగ్ చాల్సీలా కోడి శాలతీలు, ఎగ్ శాలతీలు రెండు ఒకటే అయ్యి. ఎగ్సే కదా, చాల్సీలు వేసుకున్నాం. ఓకే, మూత పెట్టేసుకొని కాసేపు నా తర్వాత. సరే. ఈలోపు పొలావులోకి మొత్తం అయితే బాగా వేగి మంచి స్మెల్ వస్తుంది. కొత్తిమీర వేసుకొని ఎసురు వాటర్ పోసేసుకుందాం. ఏం రాజే? పుదీనా తెచ్చానా? పుదీనా రీసెంట్గా మొక్క నాటానండి. ఇప్పుడే పెద్దదవుతుంది. 4 రెబ్బలే సరిపోతాయిలే, సరిపోయిద్ది.
రాజీ పుదీనా తెచ్చాక ఫ్లేవర్ కోసం కొంచెం రాజీ బాగా మసాలా మొత్తం బాగా వేగింది కదా. ఓకే. బియ్యం వేసిన ఎసురు వాటర్ వేసినా, ఏంది ఎసురు వాటర్ వేసినా, బియ్యం పోసిన. బియ్యం వేసిన తర్వాత ఎసురు వాటర్ పోతుంది, కొంచెం టేస్ట్ వచ్చింది. ఇది తొందరగా కూడా అయింది. సరిపోతాయి 2 గ్లాసులు బియ్యం. సాల్వ్ ఏంది నీకే చాలు. చుట్టాలు ఏమో ఎవరైనా వస్తున్నారేమో 4 గ్లాసులు పోయి, లేకపోతే ఇంకా చుట్టాలు అనుకోకుండా వస్తారు. తిప్పేసిన తర్వాత తిప్పేసిన తర్వాత వాటర్ పోతుంది. పొలావు చేసి 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 అలవాటు అయ్యి కొలతలతో కొట్టండి. అదే రాజీ అంటే టేస్ట్ సరిపడా కలుపు మొత్తం ఒకసారిగా కలిదిప్పేసుకొని మూత పెట్టేసుకున్నాం బావా. రైస్ బాగా ఉడికేంత వరకు ఉడకనిచ్చేసి. సరే కానీ ఒక 10 నిమిషాలు లాదమాట. అయితే లాస్ట్ చికెన్ కర్రీ ఎంతవరకు వచ్చిందో చెప్పి. ఎగ్స్ కూడా మనకు బాగా ఉడికేసే, ముక్క కూడా బాగా ఉడికేసింది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. రెడీ అయింది కూర. ముక్క ఉడికింది లేదు చూపి. సరే సూపర్. కాసేపు ఈ చారు అనేది ధనియాల పొడి లాస్ట్. సరే రాజే ఏంది అటు ఇటు తిరుగుతా ఉన్నావు పొద్దుగోగులు గజ్జల దేవిలాగా. చికెన్ కర్రీ ఏమో పొలావ్ చేశాను కదా, అందుకని మొత్తం ఇక్కడ పెట్టేసి ఉల్లిపాయ నిమ్మకాయ కూడా తీసుకొని వస్తున్నా. ఓహో ఒకసారి ప్లేట్లు ఇంకా అటు ఇటు తిరిగే పని లేకుండా ఇంకా అందుకని చెప్పేసి తిరుగుతున్నా. అన్ని ప్రిపేర్ చేసుకున్నావా? చికెన్ కర్రీ చేసా. ఓకే. చికెన్ ఎగ్ సాల్తీతో అదేలే పెద్ద బాయిలర్ తీసుకొచ్చాగా. పెద్ద బాయిలర్ కర్రీ, అదే విధంగా పొలావ్ కూడా. సరే సరే తొందర తీసుకున్నాం మరి. ఇంకా సరే బాబా భోజనం చేద్దాం. నానా పిల్లలు రెడీగా ఉన్నారు. సరే హాయ్ చెప్పండి నానా. వెరీ గుడ్. అరే చిట్టి కోనా దా సీట్ ఉందని రా. ఓకేనండి, మా పిల్లల కోసం లైక్ కొట్టండి. అలానే పిల్లలు ఎట్టుందిరా? సూపర్ బాగుందా సుహాసిని? నువ్వు అబ్బో నువ్వు మెంగి నాకు చెప్పమ్మా. నువ్వు చెప్పు చెన్నయ్య గారు. సూపర్ మట్టి